ఎవరికి దానం చేయాలి? ధర్మంగా సంపాదించిన ధనం పాత్రులైన వారికే దానం చేయగలగాలి, అంతేకాని అపాత్రులకు చేయకూడదు. పాత్రులకు ఇవ్వకపోయినా అపాత్రులకు ఇచ్చిన కీడు అనేది లభిస్తుంది. ధర్మంగా నడిచేవారు, కోపం లేనివారు, జితేంద్రియులు, తుచులు, అల్పబుద్ధులు, శీలము, విద్య కలవారు, వీరిని పాత్రులు అంటారు. దాతకు అటువంటి లక్షణాలు కలవాడు దొరికితే అదృష్టంగా భావించి దానం చేయాలి. ధనం అవసరమే ఇబ్బంది పడే సజ్జనులు కూడా పాత్రులుగా పరిగణించవచ్చు. అపాత్రుడు అంటే వ్యసనపరుడు, ధర్మపరుడు. అలాంటి వానికి దానం చేస్తే వాడు చేసిన పాపాల్లో భాగం దాతకు కూడా వస్తుంది. అందుకే అపాత్ర దానం చేయకూడదని అర్థం. కూడబెట్టిన ధనం ఇతరుల పాలగును. అంతేగాక దానం చేయకపోతే వైరాగ్యం అలవడకుండా సంసార బంధనంలోనే చిక్కుకుంటారు. బాహ్య వస్తువులను త్యజించలేనివాడు అంతఃశత్రువులైన కామక్రోధాలను ఎలా జయించగలడు? దానం చేయుట కర్తవ్యం అనే భావంతో, ప్రత్యుపకార భావం ఆలోచించక కురుక్షేత్రాది పుణ్య ప్రదేశాలలో, సూర్యగ్రహణాల పుణ్యకాలాలలో విద్య తపస్సంపన్నులకు అర్పింపబడే దానాన్ని సాత్విక దానం అంటారు. ప్రత్యుపకారం ఆశించో, స్వార్థఫలం ఆశించో, లేక ఇష్టం లేకుండా ఇచ్చే దానాన్ని రాజసిక దానం అంటారు. అపవిత్ర స్థానాలలో, ఆశావాది స్థితిలో అయోగ్యులైన వారికి, వేశ్యాలోలులకు, ఆటపాటలతో కాలక్షేపం చేసేవారికి తిరస్కారపూర్వకంగా చేసే దానాన్ని తామసిక దానం అంటారు. దానం చేయాలంటే ధనమే అక్కర్లేదు, మనసుంటే చాలు. పాత్ర ఎరిగి ప్రత్యుపకారం ఆశించకుండా అవతల వారికి చేసే ఏ సాయమైనా దానం కిందే వస్తుంది. దీన్నే ఉపకారమని అనొచ్చు. కానీ ఉపకారానికి దానానికి తేడా ఉంది. దానం చేసే శక్తి కొందరిలోనే ఉన్నా ఉపకారం చేయగల సమర్థత మాత్రం అందరిలోనూ ఉంటుంది. సమస్యలతో కుట్టుమిట్టాడు వాడికి మనకు తోచిన సలహా ఇచ్చినా కూడా అది ఉపకారం కిందకే వస్తుంది. ఆ పన్నులకు నేనున్నాను అనే ధైర్యం చెప్పడం, ఉపకారం చేసేవారికి సాయం చేయడం, పలానా వారు ఉపకారం చేస్తారని చెప్పడం, అక్షర జ్ఞానం కలిగించడం, వృద్ధులకు, వికలాంగులకు చేయూతను ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉపకారాల కిందకే వస్తాయి. చెట్లు, నీరు, గాలి, భూమిని సృష్టించిన దేవుడు మనుషులకు వివేకాన్ని ఇచ్చాడు. ఆ వివేకం ద్వారా పరోపకారార్థం ఇదం శరీరం అని తెలుసుకొని మసులుకుంటారని భగవంతుని ఆశయం. ఆ భగవంతుడు అనుకున్న దానిని మనుషులు చేస్తే వారు భగవంతునికి ఇష్టలవుతారని అనడంలో సందేహం ఏముంది? ఇక దానం పరమానందం. భూగ్రహ నక్షత్ర మండల సకల జగాలు విశ్వాంతరాలంతట వ్యాపించి ఉన్న ఆనంద పరమానంద తత్వమే ఆత్మస్వరూపం. భౌతిక సుఖ సంపదల కోసం ఆశా నిరాశల భూచక్ర భ్రమణంలో అనాత్మ విచారం వల్ల శోకతప్తమై పరిభ్రమించేదే మనోమాయ తత్వం. మనో ఆత్మలు కంటికి కనిపించవు, ఇంద్రియాలకు గోచరం కావు. కర్మలతో, భవబంధనాలతో మనల్ని పునర్జన్మలోకి నెట్టేది కేవలం ఈ మాయా మనోభూతమే. మనస, వాచ, కర్మన నిష్కామ కర్మలు ఆచరించాలి. పవిత్ర ఆరాధన మార్గాన్ని చేపట్టాలి. కృతజ్ఞతాభావం, త్యాగం, వినయ విధేయతలు, దాన ధర్మగుణం పెంపొందించుకోవాలి. తోటి వారితో, సమస్త జీవరాశులతో, ప్రకృతితో అనుసంధానం కావాలి. పవిత్ర సహజ జీవనాన్ని అలవర్చుకోవాలి. అప్పుడు ఎవరో మంత్రించి మాయం చేసినట్లు మనోమాయభూతం క్షణంలో అదృశ్యమైపోతుంది. ఇక సుఖదుఖాలు, ఆశా నిరాశలు, వెలుగు నీడలు, పాపపుణ్యాలు, ద్వంద్వాలు అనేవి ఎక్కడివి? అంతా మటుమాయం. అసలు ఉండేది అంతటా ఏకాత్మలైన సత్య సౌందర్యమే. అంతటా, విశ్వమంతటా, లోపల, బయట అంతటా ఉండేది కూడా ఆనందమే. ఇక దశదాన ధర్మ గుణాల విషయానికి వస్తే ప్రకృతిని, పరిసరాలను ఆదమరిచి ఆనందంతో మనసును అంతర్ముఖం చేయాలన్నా, బాహ్యాంతర ప్రకృతులను పరమానందమయం చేసి పరమశాంతిని పొందాలన్నా ఈ కలికాలంలో త్యాగ పరిత్యాగాలే ఉత్తమ మార్గాలు. ఉత్తమ గుణశీలాలతో దశదాన ధర్మ గుణాలను సత్వరమే ప్రారంభించి ఆచరించాలి. కాలజ్ఞానం, కాలం విలువ తెలిసిన ఉత్తములు కలికాల ధర్మములైన దశదాన ధర్మ గుణాలను పాటించడం ఈ లోకంలో పరిపాటి. దానగుణం అలవర్చుకోవడం అంత సులువైన పని కాదు. లోభత్వం మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. వెలుపులకి, వెలుగులోనికి పోనివ్వదు. జ్ఞానోదయానికి వీలు కాదు. పరమాత్మ అనే గొప్ప శక్తిని మనసులోనికి ప్రవేశించనీయదు. సాధనతో దానగుణం అలవర్చుకుంటే చాలు. మిగిలిన కామక్రోధాలను సంపూర్ణంగా పరిత్యజించడం ఎంతో సులభం. అవి సాధించిన వ్యక్తే నిజమైన మోక్షగామి, ధన్యజీవి. మొదట
కామక్రోధ గుణములనే మానసిక శారీరక రుగ్మతలు పూర్తిగా తొలగిపోవాలి. ఆ పైన మనసును అంతర్ముఖం చేయడానికి మన మనస్సు మనకు బాగా సహకరిస్తుంది. ఈ యుగంలో మన మనస్సు అంతర్ముఖాత్మకం కావడానికి కారణాలు కోకొల్లలు. ఆధునిక జీవనానికి కఠోర పరిశ్రమ, శాస్త్రీయ దృష్టి అవసరం లేదు. ఆహార విహార వ్యవహారిక వ్యాయామ నియమాలు అసలే అవసరం లేదు. ఇక ఆరోపణలు, నిరూపణలు, ఆధారాలతో మనకు పనే లేదు. అందుకే మనసు అంతర్ముఖం కావడానికి త్యాగధర్మాలు అలవర్చుకోవాలి. పవిత్ర భావాలు పెంపొందించుకోవాలి. ధర్మాచరణ కార్యకర్మలు ఉండాలి. అందుకు దశదాన ధర్మ గుణాలను అలవర్చుకోవడం, త్రికరణ శుద్ధిగా వాటి గురించి తెలుసుకొని ఆచరించి తరించాలి. కలికాల పురుషుని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు సులభ మార్గం ఇదే. పరిశోధించి సాధించి బోధించిన గొప్ప తరుణోపాయం దానగుణం. దానగుణమే ధర్మ మార్గం అని గ్రహిస్తే పరమానందం మన సొంతమవుతుంది. ఇతరుల వస్తువులను కోరుకోకుండా ఉండటం ఉత్తమ లక్షణాలుగా చెప్పవలసి ఉంటుంది. ఇక అతిథి సేవ ఆచరణీయం. అతిథి అనగా తిథి, వారు నియమాలు లేకుండా ఇంటికి వచ్చినవారు. అతిథి అంటే ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా మన ఇంటికి వచ్చినవాడు. అతిథిని దైవంగా భావించి సగౌరవంగా సేవించి సాగనంపడం భారతీయ సనాతన సంస్కృతిలో భాగం. ఇది పెద్దల ఆచరణ ద్వారా తరువాత తరాలకు అందుతున్న సంస్కార భాగ్యం. అతిథికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి ఇంటిలోనికి తీసుకురావాలి. అభిమానం, గౌరవం మేళవించి అతిథి యోగక్షేమాలు ప్రశ్నించాలి. కుటుంబ సభ్యులందరికీ అతిథిని పరిచయం చేసి పిల్లలచే మొక్కించి వారి దీవెనలను స్వీకరించాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీటిని అందించాలి. ఆ తరువాత సుఖాసీనుడిగా చేయాలి. చల్లని గాలి వీస్తూ ప్రయాణపు శ్రమను పోగొట్టాలి. చల్లని నీళ్ళు అందించి దాహం తీర్చాలి. ఆ తర్వాత అతిథికి స్నానం ఏర్పాటు చేయాలి. స్నానం అనంతరం అతిథికి ఏకాంతతను సమకూర్చాలి. ఆయన ఆధ్యాత్మిక భావనలకు తగు ఏకాంత వాతావరణం కల్పించాలి. శక్తి మేరకు కాలానుగుణంగా దొరికే ఫలాలతో మధుర భోక్ష భోజ్యాలతో అతిథికి అన్నం పెట్టాలి. ఇంటి ఇల్లాలు అన్నపూర్ణాదేవి అయి అతిథికి ఆప్యాయంగా కొసరి వడ్డిస్తూ ఆదరంతో మెలగాలి. అతిథికి ఇష్టమైన పదార్థాలు ఏవో గ్రహించి వడ్డించాలి. సన్యాసులకు మౌనంగానే, మిగిలిన వారికి ఆహ్లాదకరమైన సంతోషదాయకమైన సంభాషణలతోనూ ఎలాంటి తర్క వితర్కాలతో తావు ఇవ్వని విధంగా భోజనం వడ్డించాలి. భోజనం అనంతరం శయ్యను ఏర్పాటు చేయాలి. కాసేపు సుఖనిద్ర పోనీయాలి. ఆ సమయంలో యజమాని కూడా భోజనం పూర్తి చేసుకుని వచ్చి అతిథి తమ ఇంటికి వచ్చిన పనేమిటో, తాము చేయగలిగిందేమిటో అడిగి తెలుసుకుని శక్తి కొలది అతిథి కోరికని తీర్చాలి. సంతుష్టుడై ఇల్లు వదిలి వెళ్లే అతిథి ఆతిథ్యం ఇచ్చిన ఇంట్లో పుట్టడు భోగభాగ్యాలు వదిలి వెళ్తాడని పెద్దల నమ్మకం. అన్నం జీవనాధారం. శరీరానికి, దేహానికి, మన మనుగడకు ముఖ్యమైనది. ప్రాథమికమైన, ప్రముఖమైన ఇంధనం ఇది. మానవుడు జీవించాలంటే ఆహారం కావాలి. ఆహారం ద్వారా మాత్రమే శరీరం శక్తివంతమవుతుంది, తేజవంతమవుతుంది. శరీరం ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే సరిపోయే తగు ఆహారం లభించాలి. దేహం బలిష్టంగానే ఉంటేనే ధర్మ కార్యాలు చేయగలుగుతాం. విన్నారు కదా, ఇందులో ఉన్న దాన ధర్మాలు మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ పట్ల దేవుని కృప ఉంటుంది. దేవుడు మీతోనే ఉంటాడు. మీకు అష్టైశ్వర్యాలను, సుఖభోగాలను అందిస్తాడు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.